నమస్కారం. ఈరోజు న్యూ ఇయర్ పేరుతో యువత నేడు క్లబ్బులు పబ్బుల్లో మత్తుల్లో సెలబ్రిటీ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యువతకు ఒక సందేశం ఇవ్వబోతున్నాను. న్యూ ఇయర్ అంటే కేవలం పబ్బులు క్లబ్బుల్లో అర్ధరాత్రి వరకు మత్తుల్లో మునిగిపోవడం కాదు. నేడు కొన్ని పబ్బులు కానీ క్లబ్బులు కానీ చూస్తే మత్తు మాఫియాకు కేర్ ఆఫ్ అడ్డాలుగా మారుతున్నాయంటే చాలా బాధాకరం అని తెలియజేస్తున్నాను. అంతేకాదు డ్రగ్స్ అనేటివి ఒక వైరస్లా సమాజాన్ని పట్టి పీడిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఒక యువకుడికి మాత్రమే కాదు, వారి యొక్క కుటుంబాన్ని, వారి తరం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తూ ఉందని, చివరగా దేశ భవిష్యత్తునే ప్రమాదంలోకి నెట్టివేస్తుంది డ్రగ్స్, మందు ఇవన్నీ. సో యువతకు నేను స్పష్టంగా చెప్పాలనుకున్నది ఒకటే, నేటి వినోదం కాదు, రేపటి దేశ నిర్మాతలు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీరు రేపటి తరానికి హీరోలు. దేశ తలరాతలు మార్చగల శక్తి నైపుణ్యం మీ చేతుల్లోనే ఉంది. యువత మేలుకో, దేశాన్ని ఏలుకో. ఓ కవి అన్న మాట గుర్తు చేస్తూ ఉన్నాను. యువత కుదిరితే పరిగెత్తండి, లేకపోతే నడవండి, అది కూడా కుదరకపోతే పాకుతూ అయినా సరే పోండి, కానీ మీరు ఎంచుకున్న గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోండి. మత్తులో కాదు, బలమైన సంకల్ప బలంతో జీవించండి. క్లబ్బుల్లో కాదు, క్రమశిక్షణతో మీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్ అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనందం కోసమో సంతోషం కోసమో అని కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత కోసం జీవిద్దాం. అదే నిజమైన సెలబ్రేషన్ అని తెలియజేస్తా ఉన్నాను.